హాయ్ అండి. అందరికీ నమస్కారం. మేము మా వదిన వాళ్ళ పాప తనకి ఐఐటీ భువనేశ్వర్‌లో సీట్ రావడంతో ట్రైన్‌లో అందరం కలిసి స్టార్ట్ అయిపోయామన్నమాట. నైట్ అంతా జర్నీ అయిపోయాక డేలో ఇలా ఎర్లీ మార్నింగ్ ఆ వ్యూ చూస్తూ ఉంటే ఎంత ప్లెజెంట్‌గా ఉందంటే నేను మాత్రమే చూస్తే సరిపోదు కదా! మీకు కూడా చూయించాలని చెప్పేసి ఆ వ్యూని అలా క్యాప్చర్ చేశానన్నమాట. చూడండి ఆకాశం ఎలా ఉందో సేమ్ అదే కింద వాటర్‌లో కనిపిస్తుంది. పైనుంచి ఆకులు చూసారా చిన్న చిన్నగా అసలేదో మ్యాట్ పరిచినట్టుగా ఎంత బావుందో చూడ్డానికి. ఇలాంటి ప్లేసెస్ చూసినప్పుడు మనం ఎక్కడికెళ్తున్నాం, అసలు ఎక్కడి నుంచొచ్చాం, మనకేంటి ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది ఏది గుర్తురాదు కదా! అలా ప్రశాంతంగా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అలాగే ఆ టైం అక్కడే ఆగిపోతే బావుండు అనిపిస్తుంది. మీకు ఇలాగే అనిపిస్తుందా? సో, మేము మార్నింగ్ ఇలా ఇంత బ్యూటిఫుల్ వ్యూతో మా మార్నింగ్‌ని స్టార్ట్ చేశామన్నమాట. ఆల్మోస్ట్ 20 అవర్స్ జర్నీ మన హైదరాబాద్ నుండి భువనేశ్వర్‌కి ఐ మీన్ ఒరిస్సాకి మేమెళ్ళాల్సింది భువనేశ్వర్ అనమాట. సో, అలా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇద్దరం కలిసి ఆ వ్యూని అలా ఎంజాయ్ చేసాం. హోటల్‌కి రీచ్ అయిపోయాం. ఫ్రెష్ అయిపోయాము. ప్రవీణ్ వచ్చేసి కార్ తీసుకురావడానికని అక్కడ కార్ బుక్ చేశారు. లోకల్‌లో పిల్లలతో తిరగాలంటే చాలా ప్రాబ్లమ్ అవుతది. మేము ఇంకా చాలా ప్లేసెస్ చూడాలి అందుకోసమని. వాళ్ళ కోసమని వెయిట్ చేస్తూ ఉంటే వీళ్ళందరూ ఇలా కొట్టుకుంటున్నారనమాట. ఎక్కడికెళ్ళినా పిల్లలతో తప్పదు కదా! సో, మొత్తానికి రీచ్ అయిపోయాం కార్‌లో. ఐఐటీ భువనేశ్వర్ మెయిన్ ఎంట్రన్స్ అది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే ఖచ్చితంగా చిన్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్‌కి తీసుకొచ్చుంటే మేబీ కొంచెం మోటివేట్ అయ్యినా చదివే వాళ్ళమేమో అనిపిస్తుంది ఎళ్ళినప్పుడు. మా చిన్నదానికి బురద ఉన్నా, కింద వాటర్ తడిగా ఉన్నా అస్సలు నడవదు. అందుకే వాళ్ళ అన్నయ్య ఎత్తుకొని అలా తీసుకెళ్తున్నాడనమాట. దానికి ఆ ఏరోప్లేన్ దగ్గరికి తీసుకెళ్ళాలంట. సో, అలా అక్కడి వరకు వెళ్ళి దాని ముందు పిక్ దిగుతా అని చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్తున్నారు. చాలా బావుందసలు ప్లేసు. ఖచ్చితంగా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఐఐటీ కాలేజెస్ అంటే మామూలుగా వినడమే కానీ చూడడం ఫస్ట్ టైం అనమాట. మొత్తం 940 ఎకర్స్‌లో ఉంది ఆ ప్లేసు. నార్మల్‌గా లేదసలు. అదో ప్రపంచం అంతే. దానికి బయట ఎన్విరాన్మెంట్‌కి సంబంధమే ఉండదు. అన్నీ అందులోనే. చాలా బావుంది. నేను యూనివర్సిటీ కూడా విజిట్ చేశాను. కాకపోతే ఇది సంథింగ్ డిఫరెంట్ అనమాట. లోపల అసలు ఒక బిల్డింగ్‌కి ఇంకో బ్లాక్‌కి అస్సలు సంబంధం ఉండదు. అంత దూరం ఉండిద్ది. మళ్ళీ టోటల్ మొత్తం అంతా ఎన్విరాన్మెంట్ మొత్తం గ్రీనరీతో నిండిపోయింది. ఎంతమంది ఇలా రియలైజ్ అయ్యారో నాకు చెప్పండి. ఒరిస్సా ఆర్ పలాస ఆ ప్లేసెస్‌లో ఉన్నవాళ్ళు. ఒరిస్సా సైడ్ నాకెందుకో కొంచెం పొల్యూషన్ తక్కువగా అనిపిచ్చింది. అంటే లైక్ ఫుడ్ కూడా చాలా తక్కువ పొల్యూట్ అయినట్టు అనిపిచ్చింది. మీకు కూడా అలాగే అనిపిచ్చిందా? నా జర్నీలో నేను రియలైజ్ అయింది అది. అండ్ ఇవొచ్చేసి కొంతమంది అంటే అక్కడున్న బ్లాక్స్ అన్నీ కూడా మొత్తం హాస్టల్స్ కాదు, మొత్తం కాలేజ్ కాదు. ప్రొఫెసర్స్‌కి కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట బిల్డింగ్స్. సో, ప్రొఫెసర్స్ కూడా అక్కడే స్టే చేస్తారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్‌కి అపార్ట్మెంట్స్‌లో ఇస్తారంట. అండ్ పేరెంట్స్ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళ కోసం అని చెప్పేసి అంటే ప్రతీదీ పెయిడే. అసలు స్టూడెంట్‌కి తప్పించి ఇంకేది ఫ్రీగా ఉండదు. ఇవన్నీ ప్రొఫెసర్స్ వాళ్ళ అపార్ట్మెంట్స్ అనమాట. వాళ్ళకక్కడ స్టేకి వాళ్ళే ఇస్తారనమాట. అండ్ పేరెంట్స్ కూడా ఖచ్చితంగా పే చేయాల్సిందే. పేరెంట్స్‌కి కూడా రూమ్ ఇస్తారక్కడ. కాకపోతే పే చేయాలి మనం. స్టూడెంట్‌తో పాటు ఉండడానికి కుదరదు. సెపరేట్‌గా ఉండాలి. అండ్ రూమ్ మాత్రం పే చేయాలి. ఫుడ్ కూడా అంతే. ఎవరికీ ఫ్రీ ఉండదు ఫుడ్. ఖచ్చితంగా అమౌంట్ పే చేయాలి. కానీ బిల్డింగ్స్ ఒక్క బిల్డింగ్‌కి అంటే ఒక్క బ్లాక్‌కి ఇంకో బ్లాక్‌కి అస్సలు సంబంధం ఉండదు. చాలా దూరంగా ఉంటాయి. ఇవన్నీ వాళ్ళ ప్రొఫెసర్స్‌వి అపార్ట్మెంట్స్ అనమాట. అందులోనే ఉంటాయి. వీటి పక్కనే అంటే గర్ల్స్ హాస్టల్ ఒక బ్లాక్, అలాగే బాయ్స్ హాస్టల్స్. ఇదొచ్చేసి మా చిన్నదాని వాళ్ళ హాస్టల్ అనమాట. మొత్తానికి హాస్టల్ చేరుకున్నాము. అదేదో ఊరికి పోయినట్టు అనిపించింది. బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళ సీనియర్స్‌తోనే వాళ్ళకి మొత్తము ఫార్మ్ ఫిలప్‌కి కానీ వాటన్నిటికి వాళ్ళనే
బ్యాచెస్ వైస్ డివైడ్ చేసి వాళ్ళని ఉంచారనమాట వీళ్ళకి గైడ్ చేయడానికి. నాకు చాలా బాగా నచ్చింది అది. తొందరగా ఇంటరాక్ట్ అవుతారు కదా వాళ్ళతో వాళ్ళు. బాగా అనిపించింది. ఇలా ఒక్కొక్క ఫ్లోర్‌కి ఒక పెద్ద కారిడార్ ఉంటుంది. తర్వాత మిగతా అన్ని రూమ్స్ ఒకదానికి ఒకటి ఆపోజిట్‌గా ఉంటాయన్నమాట. ఇదొచ్చి కింద వీళ్ళ బ్లాక్‌లో కింద అన్నమాట. దీని ఎండింగ్‌లో ఉండే బిల్డింగ్‌లో వీళ్ళకి ఫుడ్ ఉంటుంది. ఐ మీన్ వీళ్ళు లంచ్ చేయడానికి ఏమంటారు ఆ ప్లేస్‌ని జనరల్‌గా మెస్ అన్నమాట. యాహ్! మెస్ అంటారు. సో, చూడండి ఎంత బావుందో. వెదర్ గూడా చాలా బావుంది. ఎదురుగా కనిపించే బిల్డింగ్‌లోనే వీళ్ళకి మెస్ అన్నమాట. ఫుడ్ మార్నింగు, ఆఫ్టర్‌నూన్, నైట్‌కి అక్కడికే వెళ్లి తినేసి రావాలి. అండ్ ఇదొచ్చేసి వీళ్ళ రూమ్ అన్నమాట. ఈచ్ రూమ్‌కి ఇద్దరుంటారు. ఇద్దరికి కలిపి ఒక రూమ్ అన్నమాట. సింగిల్ రూమ్స్ కూడా ఉన్నాయి. బట్ దానికి అటాచ్డ్ బాత్రూమ్స్ లేవు. ఇవొచ్చేసి వీళ్ళ కబోర్డ్ అన్నమాట. చాలా బావుంది. విత్ కీస్ ప్రొటెక్టివ్‌గా ఉంది. ఇలా కబోర్డ్ లోపల అంతా ఒకరి కోసం ఒక అల్మారీ, ఇంకొకరి కోసం ఇంకొక అల్మారీ లాగా ఇచ్చారనమాట. సేఫ్టీ కోసమని కీ కూడా ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. రూమ్స్ కూడా చాలా నీట్‌గా ఉన్నాయి. అంతే కదా! తీసుకునే ఫీజులను బట్టి ఉండే రూమ్స్ కూడా ఉంటాయి కదా! సో, ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అనిపించింది నాకైతే. అంటే హాస్టల్స్ అంటే అలానే ఉంటాయి. బట్ కాకపోతే ఇవొచ్చేసి వాళ్ళ స్టేజ్‌ని బట్టి హాస్టల్స్ కదా! చాలా బాగా అనిపించింది హాస్టల్ మాత్రం. ఇది ఒక్కొక్కరికి అంటే ఆ పైనున్న రాడ్స్ ఏంటంటే దోమతెర కట్టుకోవడం కోసము. వీళ్ళకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఇంకా ఒక బాల్కనీ. ఖచ్చితంగా ప్రతి రూమ్‌కి బాల్కనీ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ వేడి అంత విపరీతంగా ఉంటుంది. చలికాలం ఎంత చల్లగా ఉంటుందో మిగతా టైంలో అంత వేడిగా ఉంటుంది. ఎండాకాలం అయితే భరించలేం అంత వేడి. స్విమ్మింగ్ పూల్ గూడా ఉంది చూడండి. అండ్ ప్లే ఏరియా గూడా ఉంది. అది ఇంకో బ్లాక్. చాలా బాగున్నది అసలు కాలేజ్. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు వెళ్ళేంత వరకు. అండ్ అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ గూడా ఉంది చూడండి. ఇదంతా వాక్ ఏరియా అన్నమాట. చాలా బాగుంది. కాలేజ్ మాత్రం బా నచ్చిందనమాట. ఇలా ఉన్నాయి బ్లాక్స్ పైనుంచి చూస్తూ ఉంటే. వీళ్ళ బాల్కనీ ప్లేస్ నుంచి చూస్తూ ఉంటే ఇలా ఉందనమాట మొత్తం టోటల్ ఏరియా. చూడ్డానికి 940 ఎకరాలంటే మామూలు మాట కాదు కదా! వీళ్ళిద్దరు చూడండి ఎలా చూస్తున్నారో. మా కార్తికేయకి అదే చెప్తున్నాను. చదువుకోవాలి. చదువుకుంటే ఇలా డిఫరెంట్ ప్లేసెస్ ఇంకా వేరే ఎన్విరాన్మెంట్‌ని గూడా చూడ్డానికి ఉంటుంది నీకు అని మోటివేట్ చేస్తున్నామనమాట వాడిని కూడా మేము. వదిన వచ్చేసి మొత్తం చూసుకుంటుంది. ఇది ఆ రోజు ఫుడ్ చికెన్ బిర్యానీ, ప్లెయిన్ రైస్, చికెన్ కొంచెం కర్రీ అండ్ పాపడ్స్, రోటీ, సలాడ్. వెజ్ కూడా ఉంటుంది. మేము నాన్ వెజిటేరియన్స్ కాబట్టి ఆబ్వియస్లీ నాన్ వెజ్ తిన్నాము. బట్ వి పెయిడ్ ఫర్ ఇట్. అస్సలు ఫ్రీ కాదు. ఓన్లీ స్టూడెంట్‌కి మాత్రమే ఫ్రీ. వదిన వచ్చేసి ఏమేం వస్తువులు కావాలి ఏంటి అన్నది చూసుకుంటుంది. బయటకెళ్ళి తీసుకురావచ్చు గదా! అక్కడ సూపర్ మార్కెట్ ఉందనమాట. అక్కడ నుంచి తీసుకురావడానికి. వేడి విపరీతంగా ఉంది. మా ఫేసెస్ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా! బయటకొస్తే అసలా చెమటలు కారిపోతున్నాయి. ఆల్మోస్ట్ స్నానం చేసినా చేయకపోయినా పెద్ద తేడా ఏం లేదనిపించింది అక్కడ. మీరు నా షార్ట్ వీడియోస్‌లలో కూడా చూస్తే అర్థమవుతుంది. అస్సలా మొత్తం తడిచిపోయానన్నమాట వేడితోని. అంత వేడిగా ఉందక్కడ. ఆబ్వియస్లీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత బాగా సిక్ అయ్యాము. చాలా వేడిగా ఉందక్కడ. అమ్మలంటే అలానే ఉంటారు కదా! ప్రతీది చూసుకుంటూ ఉంటారు. వదిన అన్నీ ఆలోచిస్తుంది. ఇక్కడి నుంచి అయితే ఎలా ఉంటుంది? బట్టలు ఎక్కడ ఆరేసుకుంటారు? ఏమేం కావాలి అని. మా ఫేసులు చూడండి ఎలా అయిపోయాయో వేడికి. నా పరిస్థితి, పిల్లల పరిస్థితి. మా ఆయనైతే ఆల్మోస్ట్ బట్టలు ప్రతిరోజు తడిసిపోతూనే ఉన్నాయి. ఆ వేడికి తిరగడానికి. అక్కడ చూడండి. ఫ్యాన్ ఎక్కడుంటే అక్కడ చూసి కూర్చున్నామనమాట. ఇదొచ్చేసి ఇలా టెంట్ ఎందుకేశారు అనంటే అక్కడ వెహికల్స్ ఇస్తున్నారు. ఐ మీన్ లోపలంతా తిరగడానికి సైకిల్స్ మాత్రమే అలౌ ఉంటుంది. స్కూటీలు కానీ అలాంటివి వీళ్ళకి అలౌ ఉండవు స్టూడెంట్స్‌కి. సో, ఇలా సైకిల్స్ పెట్టారనమాట. అండ్ ఆ రోజు పేరెంట్స్ అందరికి విజిటింగ్ టైం కాబట్టి అలా టెంట్ ఏసి పెట్టారు చైర్స్ ఏసి. ఇక్కడ సైకిల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు.
మా చిన్నది వచ్చేసి ఈ సైకిల్ సెలెక్ట్ చేసుకుంది. వీళ్ళు సైకిల్ తీసుకున్నాక వీళ్ళ నెంబర్ ఉండిద్ది కదా! అంటే నార్మల్‌గా అందరికీ సేమ్ సైకిల్స్ ఉంటాయి. ఎవరిది వాళ్ళకి ఎలా తెలియాలి అనంటే అక్కడ నెంబర్ రాసుకుంటారు. వీళ్ళది నెంబర్ ఉండిద్ది. స్టూడెంట్ నెంబరు. ఆ నెంబరు సైకిల్ పైన రాసుకుంటారనమాట. దానివల్ల గుర్తుపట్టడానికి వస్తుంది. ఇది పర్మనెంట్ మార్కర్‌తో రాసుకుంటుంది. దాని నెంబర్ రాసుకుంటుందక్కడ. అన్ని సైకిల్స్ ఒకటే దగ్గర పార్క్ చేసి పెడతారు కదా! 1, 2 కావు. కొన్ని వందల సైకిళ్ళుంటాయి. అందులో మన సైకిల్ గుర్తుపట్టడం అంటే కష్టము. అక్కడే అమ్ముతారు. సీనియర్స్‌వి కూడా అమ్ముతారంట. వెళ్ళిపోయే వాళ్ళు అమ్ముతారు. అది కూడా తీసుకుంటారంట. బట్ మాకలా ఏం కనిపించలేదు. సో, 4 ఇయర్స్ ఉండాలి కాబట్టి మంచిదే తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నాము. ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అనమాట. మెయిన్ బ్లాక్ ఇదే. అలా మొత్తం దానికి అన్నీ చూసి అల్మారా కీ తీసుకొని బయటకొచ్చేసాము. తర్వాత ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ దగ్గర కొన్ని ఫోటోస్ దిగి, తర్వాత చుట్టూ ఎన్విరాన్మెంట్ చూడండి ఎంత బాగుందో. అదొచ్చేసి మీటింగ్ హాల్ అంట. ఒక్కో దానికి ఒక్కొక్క హాల్ ఉంది. అసలు ఇన్నేంటో అర్థం కాలేదు. అక్కడి వరకు వెళ్ళే ఓపిక కూడా లేదనమాట. ఈవినింగ్ అయిపోయింది. అలసిపోయాం మొత్తానికి ఆ వేడికి. తర్వాత చిన్నది చూడండి ఎలా తిరుగుతుందో. వెదర్ మాత్రం మామూలుగా లేదు. ఇది దాని లోపల ఎంట్రన్స్. మనం ఇందాకలు చూసిన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో బయట నుంచి అలా పిక్చర్ క్యాప్చర్ చేసుకున్నాము. మొత్తానికి ఇదండి ఐఐటి భువనేశ్వర్. ఎలా ఉంది? బ్లాగ్ ఎలా అనిపించింది? నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.